హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటి హబ్. ఈ యొక్క వీడియోలో చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి చాలామందికి. ఎస్సీసీ కేసు గురించి ఏమైంది అని చెప్పేసి, అండ్ అట్ ది సేమ్ టైం అసలు కమిషన్స్ ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, నెక్స్ట్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అసలు ఆన్ ప్యాసీలో ఇన్ని డేస్ నుంచి అంటే ఇదిగో ఇస్తాం అదిగో అంటున్నారు, కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు యాష్ ముఫారే కూడా అని చెప్పేసి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే రైస్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ యాష్ ముఫాసర్ గారు అఫీషియల్గా మనకి చెప్పిన నిజాలు అండ్ చెప్పిన ఫ్యాక్ట్స్ అనమాట. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎస్సీసీ కేసు గురించి ఎక్కడ దాకా వచ్చింది, దాని గురించి నెక్స్ట్ అప్డేట్ యాష్ ముఫారే అనేది ఇవ్వాలి నెక్స్ట్ వెబినార్లో. సో నెక్స్ట్ వెబినార్ ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో నెక్స్ట్ వెబినార్లో రావచ్చు, రాకపోవచ్చు, మేబీ దాని గురించి డిస్కస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మన దాని గురించి వర్క్ చేయడానికి, దాని గురించే పట్టించుకోవడానికి యాష్ ముఫారే సార్ గారు వేరే గోల్ పెట్టుకోవడం కావచ్చు, మనందరూ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అందరినీ వేరే ప్లాట్ఫామ్ని కావచ్చు, న్యూ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్కి సంబంధించిన వర్క్ చేయడం జరుగుతుంది తప్ప ఓన్లీ ఎస్సీసీ కేసు గురించి మాత్రమే ఇక్కడ హ్యాండిల్ అయితే చేయట్లేదు. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ మన కోసం ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి సో అవన్నీ మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మంత్లో రావచ్చా, నెక్స్ట్ మంత్లో రావచ్చా, అసలు రావచ్చా లేదా, కన్ఫర్మ్ ఉందా లేదా. సో ఇది ఎవరు చెప్తారు మై డియర్ ఫౌండర్స్, యాష్ ముఫారే సార్ గారే చెప్పాలి. ఇలాంటి విషయాలు, ఇలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఆయన మాత్రమే చెప్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దాని గురించి. బికాస్ ఆఫ్ ఈ అంటే లైక్ మెన్షన్ అయితే చేశారు ఫస్ట్ సెకండ్ వెబినార్లో లైక్ వితిన్ 60 days అని చెప్పేసి, అండ్ లాస్ట్ వెబినార్లో 20 days కావచ్చు, 1 month కావచ్చు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎందుకు అనేది అక్కడ ఆల్రెడీ నేను చాలా కొన్ని వీడియోస్ చెప్పడం జరిగింది. ఏంటంటే కేసు అనేది ఒక డిపెండెన్సీ ఉంటుంది. సో డిఫెన్స్ ఇరువైపుల డిఫెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది కేసు అనేది. సో దాని గురించి పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేయడం మానేస్తే మీన్స్ కొన్ని రోజులు, ఎందుకంటే అది వన్స్ డిఫెన్స్ అయిపోయిన తర్వాత, రిజాల్వ్ అయిన తర్వాత దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ నెక్స్ట్ న్యూ చాప్టర్కి సంబంధించి చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో అప్పట్లో కూడా ఆన్ ప్యాసివ్ జాయిన్ అయినప్పుడు కూడా ఎలాంటి డబ్బులు కట్టాల్సి అవసరం లేదు, జస్ట్ $97 అన్నారు. సో ఈజీయే కదా అని చెప్పేసి చాలా మంది పే చేయడం జరిగింది. దాని తర్వాత ఇలా కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. అలానే ఇది కూడా ఉండబోతుందేమో అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే, కొన్ని డౌట్లు అయితే, అంటే సైకలాజికల్ డౌట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ యాష్ ముఫారే సార్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎలాంటి మార్కెటింగ్ అనేది మనకి అంటే డైరెక్ట్గా ఉండదు అని చెప్పేసి. అండ్ డైరెక్ట్గా అనేది కూడా చాలా పెద్ద విషయం. ఆ విషయం ఆయన చెప్పలేదు. బట్ థింగ్ ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్, నో మార్కెటింగ్ అనేది, అండ్ మార్కెటింగ్ హిట్టర్స్, మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఆ యొక్క టీంతో మాట్లాడడం జరుగుతుంది, ఆ టీంతో వర్క్ చేయడం జరుగుతుంది తప్ప మన యొక్క నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్, ఫ్యూచర్ అంటే నెక్స్ట్ చాప్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత మాత్రం ఉంటుంది ఏంటి అనేది యాష్ ముఫారే సార్ గానే చెప్పాలన్నమాట. సో వీటి గురించి ఏంటంటే ఎక్కువ ఆలోచన చేయకండి, నెక్స్ట్ చాప్టర్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ ఇక్కడ ఎస్సీసీ కేసు గురించి డిఫెన్స్ చేసే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. యాష్ ముఫారే సార్ గారు ఎస్సీసీ కేసు ఒక్కదాని గురించే అక్కడ ఆలోచించట్లేదు. నెక్స్ట్ మన యొక్క 1 million ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన నెక్స్ట్ అంటే ఆయన మనకిచ్చిన భరోసాకి ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. సో వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు క్రిస్ జాన్సన్ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి, టెడ్ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు అప్పుడప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు. లైవ్లోకి వచ్చేసింది. సో మై డియర్ ఫౌండర్స్, ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. మనమే హడావిడి పడేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఫాలో ద అప్డేట్స్, లైవ్ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే ఓఈఎస్ అప్డేట్స్ కావచ్చు. జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటి హబ్ అండ్ ఓఈఎస్. సో ఇలాంటి లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.